నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు, ఎప్పటిలాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమానికి వెళ్దాం. ఓ రాజుగారు పాపం ఆయన బాగా పరిపాలన బాగా చేసేవాడు. ఒకరోజు ఆయన ఒక మంచి ఏనుగు తీసుకొచ్చి ఒకళ్ళు ఇచ్చారు గిఫ్ట్గా. వేరే దేశం నుంచి ఆ రాజు గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్గా ఇస్తే రాజు చూశాడు, చాలా బాగుంది, ముద్దుగా ముచ్చటగా ఉంది, మంచి చక్కగా ఉంది ఏనుగు. తనకి ఎంతో ఇష్టంగా పెంచుకుందాం అనుకున్నాడు. సరే అంటే ఏనుగులు మొదటి నుంచి తనకి ఇష్టమని తెలిసి పంపించాడు. వాడిని అరేంజ్ చేశాడు, పిలిచి ఇది నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను, చాలా జాగ్రత్తగా పెంచమని చెప్తాను. సరే వాడు చాలా బాగా దాన్ని చూసుకుంటాడు. రాజుగారు ఆజ్ఞ అయిన తర్వాత ఏముంది, రాజుగారికి ఇష్టమైన ఏనుగు. సరే తనకు కావాల్సినవి అన్నీ చూస్తున్నాడు, అంతా బాగా జరుగుతుంటే ఫుడ్, రకరకాల ఫుడ్ వేస్తూ ఉంటే అది తింటుంది. సరే ఆ పక్కనే ఒక బక్క చిక్కిన ఊరకుక్క ఒకటి ఉంది. ఈ ఊరకుక్క ఈ ఏనుగు తింటూ ఉంటే పాపం దాని నోట్లోంచి పడిన, తొండంలోంచి తీసుకొని పడిన ఆహారాన్ని తినడం మొదలు పెట్టింది. చూసింది, అది వెళ్ళిపోయిన తర్వాత. మామూలుగా ఏనుగుకి కుక్కకి జాతి వైరం, మరుగుతాయి. మనకు సామెతగా అరే ఏనుగు వస్తే కుక్కలు ఎన్నో జాతి వైరం ఉంది. ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత పాపం అసలే బక్క చిక్కిన కుక్క, అది వెళ్ళిపోయింది. ఏనుగు ముందు ఎంత, అది వెళ్ళిపోయిన తర్వాత నోట్లోంచి పడినవి కాస్త తీసుకొని తినడం మొదలు పెట్టింది. అలా రోజు చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోయింది, తన తొండంలోంచి పడినవి అవన్నీ తింటూ ఉంటే ఒకరోజు ఏనుగు చూసింది, వెనక్కి తిరిగి చూస్తే కుక్క తన నోట్లోంచి పడి తింటుంది. 2-3 రోజులు చూసింది. అయ్యో కొంచెం బలుస్తోంది కుక్క, కొంచెం బక్కతనం పోయి కొంచెం హెల్దీగా తయారవుతుంది. చూసి ఒకరోజు కుక్క దగ్గరికి వచ్చి, నువ్వేం భయపడకు, నాకు బోల్డ్ అంత ఆహారం ఉంది ఇక్కడ, నేను ఇంకా తింటే ఇంకా పెడతారు వాళ్ళు, నాకు ఏది కావాలంటే అది పెడతారు, ఆహారానికి తక్కువేం లేదు, నా నోట్లోంచి వచ్చిన ఎంగిలి తినాల్సిన పని లేదు, మంచి ఆహారమే నాతో పాటు తిందువు గాని రా అని చెప్పి తీసుకెళ్ళి, మంచి ఏనుగు కదా తీసుకెళ్ళి తనకి కూడా పెడితే చూసి కొంతకాలానికి ఏముంది, స్నేహంగా మారడానికి ఏం కావాలి, ఇంతకంటే అవకాశం ఏముంటుంది. మంచి స్నేహితులుగా ఇద్దరు మారారు, కుక్క అండ్ ఏనుగు. జాతి వైర్యం కలిగిన వాళ్ళు ఇద్దరు స్నేహితులుగా మారారు. ఇక కుక్క ఏనుగుతో పాటు తిని మంచి బలిష్టంగా తయారైంది, అసలు ఫైల్ మాన్ లా తయారైంది. కావాల్సిన ఫుడ్ ఎప్పుడూ లేదు, రోడ్లో దొరికితే తినేది, లేకపోతే లేదు, పస్తు ఉంటే సరే అలా తిని బాగా తయారైతే ఒకరోజు పక్క ఊరి నుంచి ఒక రైతు రాజధాని నగరానికి వచ్చి అటు పోతూ చూసి కుక్కను చూస్తాడు. ఏముందులే, ఇది నా చేలోని పొలానికి తీసుకెళ్లి కట్టుకుంటే నాకు భలే ఉంటుంది, నాతో పాటు తోడు ఉంటుంది, మంచి బలమైన కుక్క, ఎవరిదో గాని అనుకొని దాన్ని కొనుక్కుందాం అమ్మితే అనుకుంటాడు. వాకప్ చేస్తే ఏముంది, అది తనది కాదు. మావటివాడు చూస్తాడు, మావటివాడిని అడిగితే తనది కాదు కదా, అది పైసలు ఇస్తానంటాడు, ఎవరితో ఊరకొక పట్టుకుపోమన్నాడు. సరే ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుపోయిన తర్వాత ఏనుగులో మార్పు వచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నారు, ప్రాణ స్నేహితులు వెళ్ళిపోయేటప్పటికి ఈ ఏనుగులో మనస్తత్వంలో మార్పు వస్తుంది, దిగులు ప్రారంభమైంది. అది అలా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టుగా అనారోగ్యానికి గురైపోయింది, శారీరకంగా మానసికంగా చాలా బాధపడుతుంది. రాజుగారికి ఇష్టమైన ఏనుగు, వైద్యులు అందరూ వచ్చారు, అందరూ చూస్తున్నారు, ఏం చూసినా ఏమీ అవ్వట్లేదు, అది ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంది. అప్పుడు రాజు మంత్రిని పిలిచి, మహామంత్రి మీరు చాలా తెలివైన వాళ్ళు, అసలు ఏం జరిగింది తెలుసుకోండి రండి, ఏమైపోతుంది ఆ ఏనుగు, ఏమైపోతుంది, గజరాజుకి ఏం జరిగింది, గజరాజుకి ఏం జరిగింది చూడమంటే వెళ్తాడు. వెళ్ళి మొత్తం అంతా చూసిన తర్వాత అంతా వాకప్ చేస్తే అడుగుతాడు, ఇక్కడ ఏంటి ఈ మధ్య ఏమైనా కొత్తగా ఏమైనా జరిగాయా, ఏమైనా వెళ్ళడం రావడం, వచ్చేవాడు ఎవరైనా ఉండడం, లేకపోతే ఏమైనా కొత్త స్నేహాలు ఇలాంటివి ఏమైనా జరిగాయా అని తెలుసుకుంటే, జరిగింది సార్, ఇలాగా ఒక వీధి కుక్క సునకం ఒకటి వచ్చి ఇలా జరిగింది, అది బాగా మంచి స్నేహంగా ఉండేది, బాగా బలిష్టంగా ఉంది, మన మావటి వాడు ఎవడో రైతు అడిగితే అమ్మేశాడు, వెళ్ళిపోయింది, అది జరిగింది. అప్పుడు ఇది మానసిక వ్యధ, దీనికి మందు ఉండదు, మానసికంగా బాగా ఇబ్బంది పడుతోంది, స్నేహితుడిని కోల్పోయింది. సో అందుకని రాజుగారికి వచ్చి, అయ్యా జరిగింది ఇది, ఏం లేదు, అనారోగ్యం ఏం లేదు, ఆ కుక్కని మనాడు అమ్మేశాడు, మనాడిది కాదు అమ్మేశాడు,
మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే తేవాలి, అంతకంటే మార్గం లేదు. ఎవడు తెస్తాడు, ఏ గ్రామంలో ఉంది, ఏ ఎక్కడికి రైతు, వెళ్ళిందో తెలియదు. ఎవడు తీసుకెళ్ళాడు, వాడు అడ్రస్ గిడ్రస్ ఏం లేదు మన దగ్గర. ఏం చేయాలంటే రాజు ఎడుతాడు, ఏం చేయాలి మంత్రి అంటే, ఏముంది ఆశ అన్నిటికంటే గొప్పది, ఒక ప్రకటన చెప్పెట్టిద్దాం, ఒక చాటింపు వేయిద్దాం, ఇంత బహుమతి ఇస్తాం అది తీసుకొస్తే. వాడు చిన్నప్పటి నుంచి పెంచుకున్నది కాదు కదా, తాత్కాలికంగా మన దొరికింది, ఆ బహుమతి కాసిపెట్టి తీసుకొస్తాడు. నిజంగానే బహుమతి కాసిపెట్టి తీసుకొచ్చాడు. తీసుకురాగానే అతనికి బహుమతి ఇచ్చిన తర్వాత చెప్తాడు, మహారాజా నాదేం తప్పులేదు, అది బాగుంది కొనుక్కుందామంటే అమ్మాడు, అంతే, నీదేం తప్పులేదురా అని చెప్పాడు. ఓకే. ఈ కుక్క ఇలా విడిచిపెట్టంగానే ఒక్కసారి ఉరుక్కుంటూ ఆ ఏనుగు దగ్గరికి, గజం దగ్గరికి ఉరుక్కుంటూ పోయింది. పోతే అది కూడా ఆనందం చిందులేసేస్తూ, ఏనుగు కూడా చిందులేసేస్తూ ఆ తొండంతో దీన్ని పట్టుకొని ఉయ్యాలు లూపుతూ వీపు మీద కూర్చోబెట్టుకొని నృత్యం చేస్తూ ఆనందం పరవశంలో మునిగిపోయారు రెండు. కట్ చేస్తే జాతి వైర్యం కలిగిన ఈ రెండే ప్రాణ స్నేహితుల్లాగా ఉంటే మనం మనుషులమై ఉండి తోటి మనుషులకి ఎందుకు మనం ఇలా దూరం చేసుకుంటూ వైరాన్ని పెంచుకుంటున్నాం? సో వైరం పెంచుకోవడం వల్ల ఏమి ఇప్పుడు జాతి వైర్యం ఉన్న వాళ్ళే అంత సఖ్యతగా ఉన్నప్పుడు మనం మనుషులమై ఉండి ఒకళ్ళ మనసు సహకారం అందించాల్సింది పోయి ఈ వైరం పెంచుకోవడం వల్ల ఏమి మనం సాధిస్తాం? కాబట్టి వైరాన్ని వీడండి, స్నేహాన్ని పెంచుకోండి, పక్క వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళు ఎప్పటికైనా మీకు ఉపయోగపడతారు. చాలా చాలా బాగా చెప్పారు. అలాగే కాలర్ ఉన్నారు, కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. కిరణ్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. బాగున్నారు గురువు గారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను గురువు గారు. నా గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం వస్తుంది కదా గురువు గారు, వేసుకుంటే చాలా మంచిది, రుద్రాక్ష మంచిది అంటున్నారు. అవునవును. అయితే జూలై 17 జూలై 1983 మధ్యాహ్నం 2 గంటలకు గురువు గారు. ఆదివారం మధ్యాహ్నం, ఇది తెలుసా? అవునండి. ఏం చేస్తున్నారండి? నేను రేషన్ డీలర్ గురువు గారు. ఎట్లా ఉంది? ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి. ఇక్కడ వృశ్చిక రాశి చూస్తున్నారా, తులారాశి చూస్తున్నారా? అది మిథున రాశి చూస్తున్నాం గురువు గారు. మీ పేరుని బట్టి చూడడం కాదు, జాతక పరంగా. అంటే జాతకపరంగా మిథునం చూస్తున్నారు అంటే అదే మాకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మిథునమా తులా అని కూడా ఒక కన్ఫ్యూజన్ లో పడ్డాం గురువు గారు. మిథునానికి తులాకి చాలా తేడా ఉందండి. ఇది తులారాశే. తులారాశి. తులారాశే. అచ్చా, థ్యాంక్ యూ గురుగారు. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఈ స్ఫటికలింగం మనం శ్రావణ చిన్న కొందాం అనుకున్నాం సార్, ఇంట్లో ఉండొచ్చు సార్, రోజు పూజ చేయాలి గురుగారు, దాన్ని కొంచెం వివరంగా చెప్తారు. రోజు వాడా పూజ చేయకుండా ఉండడానికి ఈశ్వరుడు అండి, శుభ్రంగా అంటే రోజు చెయ్యాలా? మీకు అవకాశం ఉంటే రోజు చేయండి, అవకాశం లేకపోతే మీరు చెయ్యకపోతే ఆయన ఏమి ఇబ్బంది ఏమి లేదు. మనం మన కోసం చేసుకుంటున్నాం, ఆయన కోసం ఏం కాదు. ఈశ్వరుడు మనం పూజ చేయకపోతే ఆయన అలాగే ఉంటాడు అనుకోవడం పొరపాటు. మన తృప్తి కోసము, మన సుఖం కోసము, మన బెనిఫిట్స్ కోసం మనం చేస్తాం. సో అవకాశం ఉంటే చెయ్యండి, ఇబ్బంది ఏమి లేదు. ఈశ్వరాభిషేకం, ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. ఎక్కడ శివాభిషేకం జరిగితే అక్కడ సంపన్నం అన్ని రకాల సంపదలు ఉంటాయి. సో మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, ఒంగోలు నుంచి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు, హలో, మాట్లాడండి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు, సార్. ఓం నమ శివాయ. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అది బీటెక్ అయిపోయింది కానీ ఇంకా జాబ్ రాలేదు. ఏ పనులు ఏ పెట్టినా గానీ అది ఎప్పుడు పాస్ అవుట్ అండి? ఉంది. ఎప్పుడు పాస్డ్ అవుట్ అంటున్నారు గురువు గారు? 2020 సార్. మరి అప్పటి నుంచి ఏమైనా జాబ్ చేస్తున్నారా? అప్పటి నుంచి ఏం లేదు సార్, ఏదో చిన్న జాబ్ చేశాను సీ ఫుడ్ లో, మళ్ళీ వదిలేసాను. అలా అయితే ఎలాగండి? ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి 4 సంవత్సరాల నుంచి ఖాళీ ఉండడం ఎంతవరకు కరెక్ట్? అయితే మాస్టర్స్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో దొరికితే దానికి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమైనది, లేకపోతే చాలా ప్రమాదం కూడా. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. సో ఏదో ఒకటి చేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏదో ఒకటి, ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. తర్వాత మీకు నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. మీకు ఇబ్బందే, మీ పేరెంట్స్కి ఇబ్బందే.
మీరు వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే ఏకముఖి, దీనికి లీడింగ్ ప్లానెట్ సూర్య, అధిపతి గ్రహం సూర్యుడు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. శుభం. అలాగే చాలా మంది పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మనిషిని కానీ చూసినప్పుడు పాజిటివ్ కంటే కూడా ఎక్కువ నెగిటివ్ గా థింక్ చేస్తూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. సో దానికి కించపరచడం, వీళ్ళే గొప్ప వాళ్ళు అనుకోవడం, ఏదో ఒకటి అనేసి వీళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది, పాడు చేయడం, ఉన్నది పాడు చేయడం, డిస్ట్రక్టివ్. కన్స్ట్రక్షన్ రాకపోయినా విరగొట్టడం, ఎదురు వాళ్ళ మనసు కావచ్చు, వస్తువులు కావచ్చు. పిల్లలు ఎక్కువ చేస్తుంటారు ఇది. అలా జరగడానికి కాదండి, పెద్దవాళ్ళలో కూడా జరగడానికి కారణం చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతిదానికి భయపడి వాళ్ళ చేతిలో ఉన్నాయి గుంజుకోవడం, వాళ్ళు ఏం చేసినా తప్పండం. సో దాంతో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళకి డెవలప్ అవుతుంది. అంతవరకు పర్వాలేదు. పెద్ద అయిన తర్వాత కన్స్ట్రక్టివ్ మైండ్ ఉండాలి తప్ప డిస్ట్రక్టివ్ ఉండడానికి వీల్లేదు. ఎవరి మనసు బాధపెట్టడం కానీ, ఎవరి మనసు విరచడం కానీ, వస్తువులు కానీ లేకపోతే సంపదలు కానీ పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు జమదగ్ని మహర్షి ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి నీళ్లు కావాల్సి ఉంటుంది. నదిలోకి వెళ్ళి నీళ్లు తేవాలి. రేణుకాదేవి భార్యని పిలిచి నీళ్లు తెమ్మని చెప్తాడు. అది పచ్చికుండలో నీళ్లు, పచ్చికుండ, ఆ వ్రతానికి పచ్చికుండలో నీళ్లు తేవాలి. పచ్చికుండ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నీళ్లకు తీసుకుని వెళ్తే అక్కడ ఒక గంధర్వులు స్నానం చేస్తూ ఉంటారు. నీళ్లు తెచ్చేటప్పుడు రేణుకాదేవి నీళ్లు తేవబోతుంటే అక్కడ గంధర్వులు స్నానం చేస్తారు. కొంచెం చంపల ఆ వయసులో ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొంచెం ఇలాంటి సన్నివేశాలు అక్కడ చూసినప్పుడు ఈవిడ మనసు కూడా కొంచెం చలించింది. అక్కడ గంధర్వుడిని చూసి చలించింది కొంచెం. వాళ్ళు చేస్తున్న ఈ స్నానంలో అలా ఎంత చేస్తారు కొంచెం చలించింది. ఆ మట్టి కుండ కొంచెం సొట్టపోయిన లోటకి ఒత్తుకుంది. అది పచ్చికుండ కదా. నీళ్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు చూశాడు జమదగ్ని మహర్షి. చూసి ఏం జరిగింది అని చూస్తాడు. ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే అప్పుడు దివ్య దృష్టి ఆయన చూడగట్ల దివ్య దృష్టి చూస్తే ఇది జరిగింది, దుర్మార్గులు అలా మనసు పారేసుకున్నావా అని చెప్పి కోపం వచ్చి కొడుకులు నలుగురిని పిలిచి మీ అమ్మ తలనరికేండ్రా అంటాడు. అంటే తప్పు నాన్న, అలా చేయకూడదు నాన్నగారు, తల్లి కలంతల్లి ఏదైనా ఉంటే మనం చెప్పాలి, అలా చేయొద్దు అంటే చాలా కోపం వస్తుంది. ఈలో పరశురామ అని పిలుస్తాడు. భార్గవ అంటే వస్తాడు. వచ్చి ఏమి తండ్రి ఏమి ఆజ్ఞ అంటే నీ తల్లి ఇలా చేసింది, నీ తల్లిని నీ నలుగురు అన్నదమ్ముల్ని తలలు అనగానే నోట్లోంచి మాట రాకుండానే గొడ్డలు తీసి ఆ నలుగురు అన్నల్ని తలను నరికేస్తాడు. అదంతా బ్లడ్, ఎటు చూస్తే అటు రక్తం. చూస్తే ఇదేంటిది, నేనేదో ఇలా ఊరికే అంటే నువ్వేంట్రా ఇంత తొందరపడ్డావు అని అనుకొని, సరే ఇప్పుడు తండ్రి మాట తీర్చిన గొప్ప కొడుకులే, నీకేం కావాలి కోరుకో అంటాడు. ఏం కావాలి అంటే తండ్రి నా చనిపోయిన నలుగురు అన్నల్ని నా తల్లిని బతికించండి. సో శభాష్ అని చెప్పేసి తల్లిని తన అన్నదమ్ముల్ని బతికిస్తాడు. ఇప్పుడు చిన్న విషయంలో ఏం జరిగిందంటే చిన్న మచ్చ వచ్చింది కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల అది ఆయన మర్చిపోయాడు. ఇక పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసాడు కదా, తేలికైపోయింది సింపుల్గా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎందుకు ఆయన నరకడం జరిగింది, తిరిగి ఎందుకు బతికించడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రక్టివ్ అంటే నరికిన తర్వాత బతికించే హక్కు, బతికించే అవకాశం తండ్రి దగ్గరకు ఉంది. ఎవరైనా పాడు చేయాలనుకుంటే సృష్టించే హక్కు ఉన్నప్పుడు మాత్రమే పాడు చేసే రైట్ ఉంటుంది. సృష్టించగలవు అని నమ్మకం నీకుంటేనే పాడు చేసే రైట్ నీకు ఉంటుంది. ఒకవేళ నీకు ఉన్నా కూడా పాడు చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఏం చేశాడంటే తనకి తెలుసు ఒకవేళ వీళ్ళని చంపినా తండ్రి రక్షించగలడు, అందుకనే తండ్రి బతికించగలడు. ఓ పక్క మచ్చపోతుంది, మళ్ళీ వీళ్ళు తిరిగి బతుకుతారు. లేకపోతే జీవితంలో మైండ్ లో ఎప్పుడో దగ్గర అది ఉంటుంది, ఇలా చేసింది రేణుక, ఇలా చేసింది నా కొడుకుని, ఇలా చేశారని ఎక్కడో అది ఉంటుంది కదా అని చెప్పేసి లేకుండా ఉండడం కోసం పరశురాముడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ నష్టం ఏం జరగదు అని. సో కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా చేయగలిగితే డిస్ట్రక్టివ్ మైండ్ నీకున్న తప్పులేదు. నీకు పాడు చేసే హక్కు ఎప్పుడు ఉంటుందంటే బాగా సృష్టించినప్పుడే, అదేనప్పుడు చేయకూడదు ఎవరైనా. సూపర్. బాలరాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి బాలరాజు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. బాలరాజు గారు హలో. బాలరాజు గారు వినిపిస్తుందా అండి? హలో, యా మాట్లాడండి బాలరాజు గారు. హలో, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, గురుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ్. గురుగారు నాది 80 ఫిబ్రవరి 21 నైట్. ఫిబ్రవరి హలో సార్,
80 ఫిబ్రవరి డేట్ ఏంటండి? 80 ఫిబ్రవరి 21 నైట్ తెల్లవారు 22 అండి 1:30కి పుట్టానండి. 21 తారీఖు నైట్ అండి 1 అవునండి, ఇది గురువారం నాడు రాత్రి, శుక్రవారం ఉదయం, అవునండి. ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే. అవునండి 22 అలానే 22 లెక్క వేసుకుంటున్నాం మేము. 22 తీసుకోవాలి మీరు. అది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఏం చేస్తున్నారండి? నేను వ్యవసాయం చేస్తాను. కుంభరాశి. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? 10 ఎకరాలండి. పిల్లలు మీకు? పిల్లలు ఇద్దరండి, బాబు పాప. వాళ్ళు ఏం చదువుతున్నారు? బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి, పాప ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఒక ఏకాదశముఖి రుద్రాక్ష, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరించి చూడండి, చాలా మార్పులు వస్తాయి. ఆరోగ్యానికి బాగుంటుంది, ఆర్థిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మీ పక్కనే ఉంటాయి. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. మరో కాలర్ హైదరాబాద్ నుంచి గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి గణేష్ గారు. హలో గణేష్ గారు. సార్. ఓం నమ శివాయ్. ఓం నమస్తే. ఎలా ఉన్నారు? గణేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూన్ 10th జూన్ 92 సార్. 1992. 1992. ఏం చేస్తున్నారు గణేష్ గారు? సార్ హైదరాబాద్ ఈసీఎల్. మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా? తెలియదు సార్, ఐడియా లేదు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? అంటే 10th మేము ప్రకారం చెప్తున్నా సార్. అది కాదండి. ఓకే. ఏం చేస్తున్నారు? నేను మార్కెటింగ్ చేస్తాను సార్. బాగుందా? కంఫర్ట్ గా ఉందా మీ జాబు? కంఫర్ట్ అంటే కంటిన్యూగా ఒకటే దాంట్లో చేయలేకపోతున్నా సార్. ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ అట్లా చేంజ్ అవుతా ఉన్నది. సో ఏదో ఒక కారణం చెప్తారు గణేష్ గారు. అవకాశాలు అందిపుచ్చుకోండి, కారణాలు చెప్పడం కాదు. అవకాశాలు ఎప్పుడు మన చుట్టూ ఉంటాయి. కారణాలు అన్వేషించే దానికంటే అవకాశాలు అందిపుచ్చుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మన చుట్టూ అవకాశాలే ఉంటాయి. జాబ్ని ఎంజాయ్ చేయండి. మార్కెటింగ్ అంటే చాలా గొప్ప జాబ్. మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏ కంపెనీ అయినా మార్కెటింగ్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ బాగుపడాలన్నా కాబట్టి మీరు ఉత్సాహంగా ఉంటే కంపెనీ ఉత్సాహంగా ఉంటుంది. మీకున్న అవకాశాలు కంపెనీకి అందిపుచ్చుకోండి, మీకున్న అవకాశాలు మీరు చూసుకోండి. తర్వాత మీరు వేసుకోవడానికి సారీ రుద్రాక్ష ఆర్డర్ చేసుకోవాలంటే మీ వాయిస్ చాలా రుద్రాక్ష ఏమంటున్నారు? రుద్రాక్ష ఆర్డర్ ఇట్లా చేసుకోవాలంటే ఎట్లా సార్? అదేనండి, మీకు అదే చెప్తున్నారు. ఈ 13 ముఖాల రుద్రాక్ష త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఇది లేకుండా మీరు చేసిన పనులు ఆ ఫలితం ఎలా ఉంది, ఇది వచ్చిన తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, చేసే పనులు ఎలా ఉన్నాయి, వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంది, మీరు స్పష్టంగా గుర్తించేంత బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. అలాగే రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి వింటున్నాను, దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ ఇది ఆధ్యాత్మిక సంస్థకి, ఈ ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థ. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థ. అంటే నేను ఈ 33 సంవత్సరాలు ఈ రుద్రాక్షల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ టైంలో ఇవి జమ్స్ నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ రత్నాల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే తెలియదని కాదు, నా ఆస్ట్రాలజీ జ్యోతిష్యానికి రిలేటెడ్ అయినప్పటికీ కూడా నేను రుద్రాక్ష తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. సో అలాగని తెలియదని కాదు. జమ్స్ కూడా వీటిల్లో కూడా నకిలీలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ తెలుసు, అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సంస్థలోకి వస్తే మీరు అక్కడికి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్కి వెళితే మీ చేతికున్నది అసలా నకిలీ పక్కన పెట్టండి. మీకు ఒక మంచి జెమ్ అయితే అడ్వైస్ చేస్తారు. ఒక మంచి రత్నం, జాతి రత్నం, మీరు నష్టపోకుండా, రాంగ్ రత్నం పెట్టుకోకుండా, 10 రెట్లో 20 రెట్లో ధర పే చేయకుండా మీకు ఏది అవసరమో అది ఇస్తారు. అందులోని కూడా చక్కగా కొంత మీరు పంచలోహాలు తీసుకుంటే కొంత పార్ట్ రుద్ర ఫౌండేషన్ నుంచి వాళ్ళు పే చేస్తారు, కొంత మీరు పే చేయాలి.
ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక హల్చల్ అయిపోయింది, విపరీతంగా వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకంటే సగం రుద్ర ఫౌండేషన్ నుంచి పే చేస్తారు, అది అసలైన రత్నం అందుతుంది. తర్వాత ఖచ్చితంగా అడ్వైస్ చేసేవాళ్ళు ఉంటారు, మీరు ఏం పెట్టుకోవాలి అనేది ఖచ్చితంగా. నన్ను అడిగితే నేను పనికొస్తానంటే నేను అడ్వైస్ చేస్తాను, మీరు ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది, లేదా అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఖచ్చితమైన రత్నం వస్తుంది. ఇక రేపు 9వ తారీఖు నుంచి అక్కడ మహా అంగామా అని చెప్పేసి డైమండ్ జ్యువెలరీ రత్నాల ప్రదర్శన. అంటే డైమండ్ జ్యువెలరీని కిందకి అంటే దాదాపు గోల్డ్ జ్యువెలరీ వరకు తీసుకురాగలగడంలో మేము సఫలమయ్యాం. ఎందుకంటే ఒక కళగానే ఉండిపోతుంది, మిడిల్ అండ్ మధ్య ఒక కళగానే ఉండిపోతుంది డైమండ్ జ్యువెలరీ వేసుకోవడం. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చాయి ఇప్పుడు, అంటే ఫ్యాక్టరీలో తయారయ్యే డైమండ్స్. అవి కాకుండా అసలైన డైమండ్ ని దగ్గరకు తీసుకురాగలగడం. అంటే ఈ డైమండ్ జ్యువెలరీలో జరిగే మోసం, అది అన్ని మిక్స్ చేసి అమ్మడం, ధర ఎక్కువ అమ్మడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం, అలా కాకుండా ఇప్పుడు మా దగ్గర చూసి అక్కడికి రేపు మేళాకు వస్తే మహామేళ అన్నమాట, హంగామా ఒక 11 రోజులు 10 రోజులు ఉంటుంది 9వ తారీఖు నుంచి శ్రావణ మాసం. అంటే 2500 రూపాయలు డైమండ్ ముక్కు పుడక. అది భారతదేశంలో ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళు అమ్మలేరు. బంగారంలో వజ్రపు ముక్కు పుడక పెట్టి అమ్మడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అక్కడ 2500 దొరుకుతుంది. కొంతమందికి ఒక డ్రీమ్ డైమండ్ పెట్టుకోండి. ఇప్పుడు బంగారంలోనే 2500 దొరకదు, వజ్రపు ముక్కు పుడక. అలాగే నెక్లెస్ల వరకు అదే ప్రైస్ లో అదే వేరియేషన్ అంత తేడాతో దొరుకుతాయి. వివిఎస్ కలర్, వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్ లో అంత హై క్వాలిటీ ఐజిఐ సర్టిఫికేషన్ తో. ఇప్పుడు 2500 ఈ ముక్కు పడకి కూడా ఐజిఐ గవర్నమెంట్ సర్టిఫికేటే, ఎవరు పడితే వాళ్ళు ముద్ర వేసుకున్న సర్టిఫికేట్ కాదు. సో కాబట్టి ఇదొక సంచలనం, ఇదొక విప్లవం, ఇదొక మార్పు జ్యువెలరీలో. 9వ తారీఖు కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు రావడానికి. ఆ రోజు మీ డేట్ లో కూడా రాసి పెట్టుకోండి, వచ్చి అసలు చూడండి. రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ లో అసలు అక్కడ ప్రదర్శనలో ఎలా ఉంది, మనకి ఏమైనా ఉపయోగపడతాయా, లేకపోతే రేపు ఈ పెళ్లిళ్ళు వస్తున్నాయి కాబట్టి మనకి తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుందా. ఒక 1 వీక్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూస్తే మనకు ఉపయోగపడుతుందా, పక్కన వాళ్ళకి అసలు ఒక డ్రీమ్ ముక్కు పుడక కొనుక్కునే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక నమ్మకమైన వస్తువు దొరుకుతుందని చెప్పొచ్చు. వజ్రపు ఉంగరం 8000 రూపాయలకి అసలు ఎవరు ఊహించింది. అంతే కదా, గ్రామ్ గోల్డ్ రావట్లేదు ఈ గోల్డ్ లో. ఇప్పుడు ప్రెసెంట్ 1 గ్రామ్ గోల్డ్ రావట్లేదు, అలాంటిది ఒక రింగ్ వస్తుందంటే ఇంకేం కావాలి చెప్పు. అలాగే అక్కడ హెవీ ఉండమని కాదు, అక్కడ ఉన్న అంటే స్టార్టింగ్ మీరు చెప్తున్నారు అంటే ఎఫర్ట్ చేయగలరు అని అందరికీ చెప్తున్నారు. హెవీ వెడ్డింగ్ జ్యువెలరీ వరకు. హెవీ వెడ్డింగ్ అంటే ఒక నెక్లెస్ 1,30,000 నుంచి ప్రారంభమై డైమండ్ నెక్లెస్ 60 లక్షల నెక్లెస్ వరకు కూడా ఉంది. అంటే ఎంత అందులో కూడా ఎంత వేరియేషన్స్ ఉన్నాయి మీరు వెళ్తే తెలుస్తుంది క్వాలిటీ కానీ. ఏదైనా ఒకసారి విన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూస్తేనే మనకి ఫిజికల్ గా 8,000 డిజైన్స్ కలిగి ఉండడం. ఓ మై గాడ్. డైరెక్ట్ గా మైండ్ టు మార్కెట్ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నమాట, డైరెక్ట్ గా వస్తుంది కాబట్టి మనకి కొంచెం కాస్ట్ లో కూడా ఎఫర్ట్ చేసేలాగానే ఉంటుందని అనుకోవచ్చు. చెప్తున్నాం కదా, డైమండ్ జ్యువెలరీని గోల్డ్ జ్యువెలరీకి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం కామన్ గా. కాన్సెప్ట్ బాగుంది నిజానికి చాలా. రైట్, అది స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు నుంచి 36 జూబ్లీ హిల్స్ లో. ఈలోపు మీకు రింగ్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళని సంప్రదించిన నెంబర్ ఉంది కదా, మీరు భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఉంటే అక్కడ ఆ రింగ్ నెంబర్ ఇస్తే 48 గంటల్లో మీకు పంచలోహాలదా గోల్డ్దా మీకు సరైన రత్నం పర్ఫెక్ట్ గా 48 hours లో డెలివరీ చేసే దానికి సాధ్యం ఎవరికి కాదు. సూరత్ లో తయారవడం, మీ దగ్గరికి రావడం, మీరు అడవిలో ఉన్న 48 గంటల్లో అందజేయడం అంతే. సైజ్ చెప్తే సరిపోతుంది. అంతే. ఓకే, రైట్. అంటే ఇప్పుడు వీళ్ళు దూరంగా ఉంటే నాకు డౌట్, ఇప్పుడు వచ్చి ఫిజికల్ గా చూపించుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏది సెట్ అవుతుందో ఆన్లైన్ లో చూసి చెప్పి అది ఇంపార్టెంట్ అందరికీ. ఎక్కడున్నారు మీ రింగ్ నెంబర్ చెప్తే అక్కడ ఖచ్చితంగా మీరు ఏ వేలికి ఏ ఉంగరం పెట్టుకోవాలి, మీరు ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది తెలియజేస్తారు. అది సబ్సిడీలో ఉంటాయి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునేది అంతా మీ ఇష్టమే, అంతేగాని బయట ఉన్నట్టు 10 రెట్ల ధర తీసుకోవడం, అదేదో రాయి ఇవ్వడం అలా ఉండదు. ఖచ్చితమైన రత్నం లేదు. ఒక్కసారి వస్తున్నారు అంటే నకిలీలకి మోసపోకూడదని ఇలాంటిది ఒక తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తో కలిపి, అంతేగాని ఎవరి షాప్ లో వాళ్ళు ప్రింట్ చేసేసుకొని సర్టిఫికేట్ అలాంటివి ఏమి ఉండవు. అంటే సామాన్యుల నుంచి ఇంకెవరైనా కూడా మీ దగ్గర మన డబ్బుకి భరోసా, మోసపోకుండా ఖచ్చితంగా ఒక మంచి రత్నాన్ని గాని ఒక మంచి
వస్తువుని కానీ డైమండ్ జ్యువెలరీలో. డైమండ్ ఏది తీసుకున్నా కూడా ఒక నమ్మకం అనేది దొరుకుతుంది అని చెప్తారు, ట్రస్ట్ ఉంటుంది అక్కడ. ఎస్, అలాగే ఇప్పుడు రేపు ఇంకొక సంచలనం ఏంటంటే రేపు వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ లో చేసి డైమండ్ పెట్టి గోల్డ్ రూప్ రేట్ కంటే తక్కువలో. అయితే ఫస్ట్ మేము వస్తాం. గోల్డ్ రూప్ కంటే, లక్ష్మీ రూప్ కంటే, గోల్డ్ రూప్ కంటే వజ్రపు రూపు గోల్డ్ దాంట్లో అది ఎలా సాధ్యమో వస్తే తెలుసు. అదే పాసిబుల్ కాదు, వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. రైట్, చాలా విషయాలు చెప్పారు రుద్రాక్షలకు సంబంధించి. గురించి ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు సోమాజిగూడలో ఉంటాను. సాయంత్రం 5 తర్వాత రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ లో రత్నాల దగ్గర. ఓ నైస్. అంటే ఎవరైనా అక్కడ కలవాలనుకున్నా కూడా కలిసే అవకాశం ఉంటుంది అంటారు. ఇది ఒక మంచి అపాయింట్మెంట్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉంటాయి. నేను అంటే అందరికీ కూడా టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. నిజంగానే డైమండ్స్ కావచ్చు, ఇంకోటి జ్యువెలరీ అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటిది ఎలాంటి నకిలీలు లేకుండా స్వచ్ఛంగా అందరికీ చేరువ చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకొచ్చారు కాబట్టి అందరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది వాళ్ళ రుద్రాక్ష ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. నమస్తే.